రజనీకాంత్ కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ గతేడాది విడాకులు తీసుకున్నారు. ఇద్దరు విడిపోయినా కూడా వాళ్ళ మధ్య స్నేహం మాత్రం అలాగే ఉంది. కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. గొడవలు పడి మాత్రం ఈ ఇద్దరు విడిపోలేదు. ఇప్పటికీ తమ మధ్య స్నేహం అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పాడు ధనుష్. ఐశ్వర్య కూడా ఇదే చెప్పింది. అంతేకాదు పిల్లల కోసం అప్పుడప్పుడు ఇద్దరు మళ్లీ కలుస్తూనే ఉంటామని కూడా చెప్పింది ఐశ్వర్య. తాజాగా అలాంటి సిచ్యుయేషన్ ఒకటి వచ్చింది. కొడుకు కోసం ఈ ఇద్దరు మాజీ దంపతులు మళ్లీ ఒకటయ్యారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లకు యాత్ర, లింగా అని ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకుల తర్వాత కుమారులు కొన్ని రోజులు ధనుష్తో, ఇంకొన్ని రోజులు ఐశ్వర్యతో ఉంటున్నారు. 2022లో ఇద్దరు తమ విడాకులను ప్రకటించారు. తాజాగా వీళ్ళిద్దరూ మరోసారి కలుసుకున్నారు. అది కూడా వాళ్ళ కొడుకు కోసం. తమ తనయుడు యాత్ర గ్రాడ్యుయేషన్ డేలో ఈ ఇద్దరు పాల్గొన్నారు. కొడుకును ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ధనుష్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. యాత్ర పేరెంట్స్ గా ఎంతో గర్వంగా ఉంది అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటో చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. ధనుష్, ఐశ్వర్య జంటను ఇలా చూడడం సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోని రజనీకాంత్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నా ప్రియమైన మనవడు తొలి మైలురాయిని చేరుకున్నాడు, కంగ్రాట్స్ యాత్ర కన్నా అని ఆయన పేర్కొన్నాడు. మామూలుగా విడాకులు తీసుకున్న తర్వాత ఆ జంట మునుపట్లా ఉండడానికి అంతగా ఇష్టపడరు. కానీ ధనుష్, ఐశ్వర్య మాత్రం పూర్తిగా డిఫరెంట్. కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్న వీళ్ళిద్దరూ స్నేహపూర్వకంగా ఉండడానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు. అంతేకాదు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు నిర్వర్తించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని చెప్పారు. ఈ క్రమంలోనే విడిపోయిన ఈ ఇద్దరు కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం మళ్లీ ఒకటయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో కుబేరాతో రాబోతున్నాడు ధనుష్. జూన్ 20న ఈ సినిమా విడుదల కానుంది. దాంతోపాటు తమిళంలో సొంత దర్శకత్వంలో కడాయి అనే సినిమా చేస్తున్నాడు. అలాగే హిందీలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. అన్ని ఇండస్ట్రీలో కూడా ధనుష్ బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్ లో కొడుకు కోసం మళ్లీ మాజీ భార్యని కలిశాడు ఈ హీరో. ఈ మధ్య ఈ ఇద్దరు తమ విడాకులను క్యాన్సిల్ చేసుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య. ఈమె త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ధనుష్ కూడా రెండో పెళ్లి చేసుకుంటాడా లేదా అనే దాని మీద క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఇద్దరు సింగిల్ గానే ఉన్నారు.